This video is purely for education purpose only. Welcome to Gunda for stock market. Don't forget to subscribe, like and share. As per technical analysis, Gillette India Limited అనే చార్ట్ చూస్తున్నాం మనము. ఇక్కడ డే క్యాండిల్లో చూసినట్లయితే 8,266 కరెంట్ మార్కెట్ ప్రైస్ వద్ద ట్రేడ్ అవుతుంది. రెసిస్టెన్స్ తీసుకొని మనం ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాము. మనం సపోర్ట్ తీసుకొని కూడా ట్రెండ్ లైన్ అనేది డ్రా చేయడం జరుగుతుంది. ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటాము మనం దీన్ని. మనం క్యాండిల్ చూసినట్లయితే రెసిస్టెన్స్ను బేస్ చేసుకొని ఎబో ట్రెండ్ లైన్ అనేది మనం డ్రా చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం ఏ విధంగా డ్రా చేయడం జరిగిందో. రెసిస్టెన్స్ని తీసుకొని బాడీనే తీసుకోవాలండి. ఇక్కడ మనము విక్స్ను తీసుకోకూడదు. అదేవిధంగా బిలో ట్రెండ్ లైన్ చూసినట్లయితే సపోర్ట్స్ని తీసుకొని బాడీ బిలో ఓపెన్ ఎక్కడ అయిందో మనకు అక్కడ సపోర్ట్ అనేది తీసుకొని డ్రా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం వాల్యూమ్ చూసినట్లయితే కూడా ప్రస్తుతానికి హ్యూజ్ వాల్యూమ్సే బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. మనం ఇక్కడ చూస్తున్నాము మోర్ దాన్ 37,000 వాల్యూమ్స్ ట్రేడ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా స్టాక్ అనేది బ్రేక్అవుట్ అయింది. ప్రస్తుతానికి మనం ఈ స్టాక్ను చూసినట్లయితే మూమెంటం ఉండే అవకాశం ఉన్నది. ఇక్కడ మనం కంపెనీ గురించి చూసినట్లయితే ద కంపెనీ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ప్యాకేజ్డ్ ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ అండర్ ఇట్స్ వేరియస్ బ్రాండ్స్ ఇన్ ద గ్రూమింగ్ అండ్ ఓరల్ కేర్ సెగ్మెంట్. జిల్లెట్ సెల్స్ razors and blades, shaving gel, shaving cream and after shave through various modes like drug stores, department stores, grocery stores, mass merchandisers, membership club stores. మార్కెట్ క్యాప్ చూసినట్లయితే 26,941 crores. స్టాక్ PE 69.5, ROCE 52%, ROE 38.5%, ప్రమోటర్ హోల్డింగ్ 75%, డెప్ట్ టు ఈక్విటీ 0%, నిల్ ప్లెడ్జ్ పర్సంటేజ్. క్వార్టర్లీ రిజల్ట్ చూసినట్లయితే సేల్స్ వచ్చేసి కంటిన్యూస్గా గ్రో అవ్వడం జరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసినట్లయితే కూడా మనకు కంటిన్యూస్గా గ్రోత్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. జూన్ క్వార్టర్ రిజల్ట్స్ రావాల్సి ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ చూసినట్లయితే కంటిన్యూస్గా గ్రోత్ చూస్తున్నాం మనం ఇక్కడ. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసినట్లయితే కూడా మనకు కంటిన్యూస్గా గ్రోత్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుండా ఫర్ స్టాక్ మార్కెట్.